హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శనగపప్పుని నానబెట్టి ఉడకపెట్టి పూర్ణం ముద్దని తయారు చేసుకునే పని లేకుండానే సింపుల్గా మనం పూర్ణం బూరెలను తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న పూర్ణం బూరెలు అయితే చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా పూర్ణం బూరెలు వేయటం రాని వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పూర్ణం బూరెలు రవ్వతో తయారు చేశానండి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాంతో తయారు చేశాను. వీటిని ప్రసాదం బూరెలు లేక హల్వా బూరెలు అని పిలుస్తారండి. ఎప్పుడైనా పండగలప్పుడు పూజలప్పుడు క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. ఇవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా పూర్ణం పైకి స్టఫింగ్ కోసం ఇక్కడ నేను పిండిని తయారు చేసుకుంటున్నానండి. ఈ పిండిని తోపు పిండి అంటారు, లేదంటే సోయి పిండి అని కూడా అంటారు. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యంని యాడ్ చేసుకోవాలి. రేషన్ బియ్యమేనండి. రేషన్ బియ్యంతో తయారు చేసుకుంటే బాగా కుదురుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసి 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసి ఈ పప్పు బియ్యంని నానబెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకొని ఒక 3 గంటల తర్వాత మూత తీసుకొని చక్కగా నానిపోయిన ఈ పప్పు బియ్యంని నీళ్ళు లేకుండా మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ తీసుకొని మనం దోసల పిండి ఎలా అయితే మెత్తగా రుబ్బుకుంటామో అదేవిధంగా రుబ్బుకోవాలన్నమాట. నీళ్ళు ఎక్కువగా పోసుకోకుండా కొంచెం గట్టిగా రుబ్బుకుంటే బూరెలను వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే పిండిని చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. పర్ఫెక్ట్గా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసుకొని కాసేపు రెస్ట్ ఇచ్చేయాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ అండి. ఇది చిన్న గ్లాసు తీసుకుంటే సరిపోతుందండి. టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసు రవ్వతోనే మనం బోలెడన్ని బూరెలు తయారు చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ నేతిలో ఈ రవ్వని చక్కగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు ఈ రవ్వని వేయించుకోవాలన్నమాట. మంచి కమ్మటి వాసన వస్తుందండి, అప్పటి వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకముందనే తీసేయాలన్నమాట. ఇప్పుడైతే రవ్వ వేగిపోయింది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని మనం 1 కప్పు వరకు రవ్వను తీసుకున్నాం కాబట్టి, అంటే 1 గ్లాస్ వరకు రవ్వను తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటే రవ్వ ఉడికించుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే మీకు కావాలనుకుంటే కొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదైతే ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. రవ్వలో ఈ పాలను యాడ్ చేసుకొని హల్వాని తయారు చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం రెట్టింపు అవుతుందన్నమాట. ఇప్పుడైతే వీటిని మరిగించుకోవాలి. పాలు నీళ్ళు వేసుకున్నాం కదా, వీటిని చక్కగా బాయిలింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇలా మరుగుతుండగా ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ రవ్వని యాడ్ చేసుకోవాలి. మనం గరిటతో తిప్పుతూ వేసుకోవచ్చు, లేదంటే వేయించుకున్న రవ్వలో ఈ పాలను యాడ్ చేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు అండి. ఇలా అయితే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఈజీగా ఉంటుంది, ఉండలేమి కట్టవండి. ఆల్రెడీ రవ్వను వేయించుకున్నాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది అనమాట, చక్కగా కలిసిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రవ్వ ఉడకక ముందే మనం షుగర్ని యాడ్ చేసుకున్నామంటే రవ్వ అనేది పలుకుగా ఉంటుందండి. సాఫ్ట్గా మనం హల్వాని తయారు చేయాలంటే రవ్వ ఉడికిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పాలు చక్కగా ఎగిరిపోయాయి అన్నమాట. రవ్వ కూడా చక్కగా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులోని షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 గ్లాస్ వరకు రవ్వను తీసుకున్నాము కాబట్టి 1.5 గ్లాస్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక 1/2 గ్లాస్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ షుగర్ అంతా కూడా ఈ రవ్వలో కలిసేలా కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం పలచబడుతుందనమాట. దగ్గరికి ఉడికించుకుంటే హల్వా రెడీ అయిపోతుంది. మీరు ఇక్కడ షుగర్కి బదులుగా బెల్లం కూడా తీసుకోవచ్చు అండి. బెల్లం తురుము 2 కప్పుల వరకు, అంటే 2 గ్లాసుల వరకు తీసుకొని కరిగించుకొని యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చక్కగా కలిసిపోయింది. రవ్వ కూడా దగ్గరికి అయిందన్నమాట. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి, అంటే ఉండ కట్టుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట. మనం బూరెలు తయారు చేసుకుంటున్నాము కాబట్టి కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు ఇందులోని 4 ఇలాచీల్ని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఈ ఇలాచీ పౌడర్ కూడా ఈ హల్వాలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చల్లారాక ఇంకొంచెం గట్టిపడుతుందన్నమాట. ఇప్పుడైతే దీనిపైన 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇక స్టవ్ పైన దించుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం కొంచెంగా హల్వా ముద్దను తీసుకొని రౌండ్ బాల్స్లో తయారు చేసుకోవాలి. బూరెల్ని మనకి నచ్చిన సైజులో తయారు చేసుకోవచ్చు అండి. మనకి ఇంకొంచెం పెద్దగా తయారు చేసుకోవాలనుకుంటే హల్వా ముద్దని కొంచెం ఎక్కువగా తీసుకొని
పెద్ద బౌల్లా తయారు చేసుకోవచ్చు. ఇదైతే మీడియం సైజులోనే రెడీ అవుతాయండి. చేతికి హల్వా ముద్ద అంటుకోకుండా ఉంటాను కానీ మనం మధ్య మధ్యలో చేతిని నెయ్యితో తడి చేసుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి అన్నమాట. ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న ఒక టీ గ్లాస్ రవ్వకి ఇన్ని హల్వా ఉండలు అయ్యాయి అన్నమాట. మనం ఇంకొంచెం చిన్నగా కూడా తయారు చేసుకోవచ్చు, లేదంటే పెద్ద సైజు అని తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం సైజులో తయారు చేశాను. ఇప్పుడు వీటిని బూరెలా వేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సోయి పిండిని ఒకసారి బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. గట్టిగా కాకుండా పైన స్టఫింగ్ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. అందుకనే ఇలాగ ఒక్కసారి బీట్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. పిండి అయితే చక్కగా నానిందండి. ఇప్పుడు ఈ పిండిలో మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేసుకోవసరం లేదండి. ఇందులో కొంచెం రుచి కోసం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం అయితే సరిపోతుందండి. ఈ సాల్ట్ను కూడా చక్కగా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. మీకు పిండి కొంచెం పల్చగా ఉంది అనిపిస్తే ఇందులో బియ్య పిండి కానీ, లేదంటే గోధుమ పిండి కానీ, లేదంటే మైదా పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండి మరీ గట్టిగా ఉన్నా కూడా పూర్ణం పైన స్టఫింగ్ అనేది హార్డ్గా వచ్చేస్తుంది అనమాట. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ హల్వా బూరెలోంచి స్టఫింగ్ ఆయిల్లోకి వదిలి ఆయిల్ పాడైపోతుందని భయపడాల్సిన పర్లేదండి. స్టఫింగ్ అయితే అసలు బయటికి రాదు. మనం ఎలా వేసుకున్నా కూడా బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడైతే హల్వా ఉండను ఒకటి ఈ పిండిలోకి డిప్ చేసుకొని ఇంకా బూరెలా వేసుకోవడమే. ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటేనే చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట, లేదంటే అంటుకుంటాయి అన్నమాట అడుగున. ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు వేయగానే పైకి బూరె అనేది పైకి తేలాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా ఆయిల్ మరిగినట్టు. ఇలా వేసుకుంటే బూరెలు కూడా చక్కగా వస్తాయన్నమాట రౌండ్గా. ఇలాగా పిండిని బూరెలా వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా కాస్త వేగిన తర్వాత అటు ఇటు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఈ హల్వా బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్నీ కూడా ఒకేలాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. బూరెలు అయితే పర్ఫెక్ట్గా వేగిపోయండి. వీటిని ఆయిల్నెస్ తీసుకొని ఒక స్ట్రెయినర్లో కానీ, లేదంటే ప్లేట్లో కానీ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టామంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. బూరెలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలంటే ఇలా ప్లేట్లో కానీ, స్ట్రెయినర్లో కానీ వేసుకుంటే చాలాసేపు క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఈ హల్వా బూరెలు చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పైన స్టఫింగ్ కోసం సోయి పిండి మొత్తం తయారు చేసి పెట్టుకున్నామంటే చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు అండి ఈ హల్వా బూరెల్ని. బూరెలు వేయటం రాని వాళ్ళు, బూరెలు వేసేటప్పుడు విడిపోతాయేమోనని భయపడే వాళ్ళు ఇలాంటి హల్వా బూరెలు తయారు చేసుకోండి. పర్ఫెక్ట్గా మీరు కూడా బూరెలు వేసేస్తారు. బూరెలు వేయటం ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళు ఈ హల్వా బూరెలు వేయటం నేర్చుకున్నారంటే శనగపప్పు బూరెలు కూడా ఈజీగా వేసేస్తారనమాట. నేను తయారు చేసిన ఈ హల్వా బూరెలు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.